డిఎస్సి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వెల్లడించడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించడానికి వెళ్లిన డిఎస్సి అభ్యర్థులను అరెస్ట్ చేసి పెట్లబుర్జిలోని పోలీస్ గ్రౌండ్లో రాత్రి వరకు ఉంచారని డిఎస్సి అభ్యర్థులు తెలిపారు. ఇక రాత్రి సమయంలో మహిళలను సైతం చూడకుండా కనీసం తాగడానికి కూడా మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ గ్రౌండ్స్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీగా వచ్చి డిఎస్సిని వాయిదా వేయాలని ఉస్మానియా వేదికగా అర్ధరాత్రి డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేశారు. టెట్ పరీక్ష రిజల్ట్ వచ్చిన నెల రోజుల్లో డిఎస్సి పరీక్ష పెడితే ఎలా చదవగలుగుతామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 3 నెలల గడువైనా ఇవ్వకుండా డిఎస్సి అభ్యర్థులను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందన్నారు. డిఎస్సి పరీక్ష పోస్ట్ పోన్ చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏ పార్టీలకు సంబంధం లేనిది ఎవరైనా రాజకీయం చేయాలని చూస్తే ఊరుకోమని తెలిపారు అభ్యర్థులు. ఒక వందలాది మందిగా అక్కడ నుంచి మేము శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటూ ఇక్కడ దాకా చేసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే మేము ఇంతకాలం చేస్తున్నా కానీ ప్రభుత్వం అసలు వైఖరి చూపించట్లేదు. ఏదంటే మేము అక్కడ ధర్నా చేస్తున్నాం. మేము ధర్నా చేస్తుంటే కూడా మమ్మల్ని అంటే శాంతియుతంగా విద్యాశాఖ ముట్టడి కానీ పోతే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి నీళ్లు తినకుండా మేము ఎండలో కూర్చొని ఇక్కడ వరకు నడుచుకుంటూ వస్తున్నాము. అయినా కూడా ప్రభుత్వము స్పందించట్లేదు. మాకు ఏంటంటే డిఎస్సి వెంటనే పోస్ట్ పోన్ చేయాలని డిమాండ్ తో మేము 29వ తారీఖు వరకు 24 నుండి మొదలుకొని పోయిన నెల 29 వరకు హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ అని బీఎడ్ క్వాలిఫికేషన్ తో రాసే ఎగ్జామ్. దీనికంటే ముందే ఇప్పుడు ఒక 10 రోజులు అయితే స్టార్ట్ కాబోయే డిఎస్సి షెడ్యూల్ ప్రకటిస్తే మేము దానికి ప్రిపేర్ అవుతున్నాం. ప్రిపేర్ అయ్యే క్రమంలో ఈ హాస్టల్ వెల్ఫేర్ మేము రీసెంట్ గా రాసినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ ని మధ్యలో అనౌన్స్ చేసి ఇరికించారు. ఈ విషయాన్ని తర్వాత మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి పెద్దల దృష్టికి ఇక్కడికి 3-4 నెలల నుంచి అనేక విధాలుగా 10 మందిని 20 మంది చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ నుంచి చాలా మంది మిత్రులతో కలిసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినా గానీ దాన్ని బేఖాతరు చేస్తూ మా రిక్వెస్ట్ ని ఏ మాత్రం కన్సిడర్ చేయకుండా యథావిధిగా కండక్ట్ చేస్తే మేము రోబోట్లం అనుకుంటారా, మీరు మనుషులం అనుకుంటారా? 18 రోజులలో ఎవరు ఏ వ్యక్తి చదువుతాడు? 3 months పోస్ట్ పోన్, డిఎస్సి 3 months పోస్ట్ పోన్ అంతే. నెక్స్ట్ ఇంకా అన్ని ముట్టడి చేసేస్తాం. ఇక్కడ విద్యాశాఖ ముట్టడి అయిపోతా, ప్రతి దగ్గర అన్ని ముట్టడి అయిపోతా. లాస్ట్ సీఎం ఇల్లును కూడా ముట్టడి చేసి పడేస్తాం. మాకు డిఎస్సి పోస్ట్ పోన్ అన్నా కావాలి, మా ప్రాణాలన్నా పోవాలి, ఏదేమైతే చూసుకుంటాం. అంత సిటీ కాలేజ్ లో పెట్టిరు మమ్మల్ని అందరినీ. కనీసం వాటర్ కూడా లేవు మాకు ఇప్పటి వరకు. ప్రతి ఒక్కరు వాటర్ తాగలేరు. కనీసం వాటర్ బాటిల్ తీసుకుందామని వెళ్తే కానిస్టేబుల్స్ అక్కడ ఉన్న క్యాంటీన్ ని క్లోజ్ చేయించారు. తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. మేము నిధులు నియామకాల కోసమే కదా మేము పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఒక ఆయన వచ్చిండు, ఆయన చేయలేదు, మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. 10 years ఉన్నాడు, చేయలేదు. ఇప్పుడన్నా కనీసం కాంగ్రెస్ వస్తుందని మా ఇంటి పక్కల ఉన్న వాళ్ళకందరికి చెప్పి మరీ వేయించుకున్నాం ఓట్లు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సార్ వస్తారు, మాకు ఎట్లయినా న్యాయం చేస్తాడని. ఇప్పుడు మళ్ళీ అదే ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వచ్చాము. అదే ఉద్యమాలు ఉన్నాయి, అదే కన్నీళ్లు ఉన్నాయి తప్ప ఎలాంటి న్యాయం జరుగుతలేదు. మేము అడిగేది పోస్టులు పెంచమని కాదు, కనీసం 3 నెలల వాయిదా వేయమని అడుగుతున్నాం. ఆ వాయిదా కూడా వేయకుండా మాకు మెంటల్ ప్రెషర్ అవుతుంది. ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళు చిన్న పిల్లల్ని పెట్టి చాలా దూరం నుంచి వచ్చారు. కనీసం మా చిన్న విన్నపాన్ని రేవంత్ రెడ్డి సార్ కనికరించి మమ్మల్ని నిరుద్యోగులు లేకపోతే మీరు లేరు, మీ ప్రభుత్వమే లేదు. అందరం కలిస్తేనే మీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. యాజ్ పర్ రూల్ చూసుకున్నా కూడా టెట్ కు డిఎస్సికి కనీసం 45 రోజుల సమయం ఉండాలి. మీరిచ్చిన 25 రోజుల సమయంలో హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ ఉంది, డిఏఓ ఎగ్జామ్ ఉంది, డిగ్రీ ఎగ్జామ్స్ కొన్ని జరిగాయి. ఇన్ని ఎగ్జామ్స్ రాయడానికి వాళ్ళు కూడా మనుషులే, డిఎస్సి అభ్యర్థులు మనుషులే. దాదాపు గవర్నమెంట్ అనేది కొంతమంది న్యాయ నిపుణులు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు, విద్యాశాఖ మంత్రిత్వ శాఖలు చేసినటువంటి వాళ్ళు ఉంటారు నిపుణులు. వాళ్ళ కమిటీ బృందాన్ని పిలిచి వాళ్ళొక నివేదిక తెప్పించుకొని ఇది న్యాయబద్ధమైనదా
ఉందా కాదా అనేది చూసి మాకు ఆ నివేదికను బట్టి మాకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంటది. కానీ సాయంత్రం 11 అయినా కూడా పోలీసులు తరుముతున్నా, మేము ఉరుక్కుంటూ వస్తున్నా కూడా, నడి రోడ్డు మీద ఈ రోజు అమ్మాయిలు పరుగెత్తుతున్నా కూడా మాకు ప్రతిపక్షాలు వస్తుంటే వాళ్ళని మేము గో బ్యాక్ అనుకుంటూ చెప్పుకుంటూ ఎవరు రాజకీయం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో మేము ఉంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోగా ఇంకా వాళ్ళు చేపిస్తున్నారు వీళ్ళు చేపిస్తున్నారు అనేటువంటి నిందను మా మీద మోపుతుంది. అన్న, ఇది మేము డిఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం చాలా రోజుల నుంచి మేము పోరాడుతున్నాం. కానీ ప్రతిపక్షాలేమో అధికార పార్టీ మీద ప్రతిపక్షాలు ఇద్దరు రాజకీయ నాయకులు మా జీవితంతో చెలగాటమాడుతున్నారు. ఇది ఏ రాజకీయ నాయకునికి సంబంధించింది కాదు, ఎవరికి సంబంధించింది కాదు. మాకు పోస్టులు లేక మాకు ప్రిపరేషన్కి మాకు సమయం కావాలని మేము డిఎస్సీ కోసం ఎప్పటి నుంచో పోరాట చేస్తున్నాం. పాపం పొద్దున్న నుంచి ఏం తినకుండా 10 కిలోమీటర్లు పాదయాత్రకు వచ్చారు అందరు ఇక్కడికి. అందులో బాలింతలు ఉన్నారు, 2 నెలల పిల్లలున్న వాళ్ళు ఉన్నారు. అందరు నడుచుకుంటూ అమ్మాయిలు అక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చారు. దారిలో మట్టి కళ్ళు తిరగకుండా పడుకుంటూ వస్తే ఒక్కొక్కరిని ఆటోలు ఎక్కించి మిగతా వాళ్ళని కళ్ళు తిరిగిన వాళ్ళు ఆటో మీద వచ్చారు, మిగతా వాళ్ళంతా నడుచుకుంటూ వచ్చారు. కానీ ప్రతిపక్ష వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళిద్దరు కలిసి మా జీవితాలతో ఆటలాడుకుంటారు. మేము ఒక్కటే మాది ఒకటే, మా డిమాండ్ ఏంటంటే డిఎస్సీని పోస్ట్ పోన్ చేయాలా, మాకు పోస్టులు పెంచాలా, మాకు ప్రిపరేషన్ కి తగిన సమయం కావాలా. మేము దానికోసమే పోరాడుతున్నాం.